పిలిచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మార్నింగ్ చేసిన రైస్ అనమాట. సో ఇప్పుడు నైట్లో వంట చేసే ఓపిక అస్సలు లేదు. ఇద్దరికి సరిపోయే రైస్ ఇది. నేను చిల్లీ రైస్ చేయాలని ఫిక్స్ అయ్యాను. సో మీకోసం వీడియో అయితే తీస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా రైస్లోకి 2 స్పూన్స్ సాల్ట్ తీసుకున్నాను, అలాగే 2.5 స్పూన్ కారం తీసుకున్నాను. స్పైస్ని మీకు నచ్చినట్టు తీసుకోండి, లాస్ట్లో మనం పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీరా పొడి, 1 స్పూన్ గరం మసాలా. మీకు అలవాటు ఉంటే కొద్దిగా నువ్వుల పొడి కూడా వేసుకోండి. సమ్మర్ సీజన్ అని నేనైతే వేయడం లేదు, కానీ నువ్వుల పొడి వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇది మార్నింగ్ చేసిన రైస్ కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది. ముందే దీన్ని పొడి పొడిగా చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట. సో మసాలా మొత్తం కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి. లెమన్ జ్యూస్ని నేను ఇక్కడే పిండేస్తున్నాను. మసాలా కలిపాక పిండితే చాలా బాగుంటుంది, రైస్ మొత్తం కంచుతుంది అనమాట. నేను 2 లెమన్స్ తీసుకున్నాను, చిన్న సైజు. మీరు కావాలంటే 1 పెద్ద సైజ్ లెమన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. అండ్ ఈ ఆయిల్ చాలా మంచిగా వేడిగా అవ్వాలన్నమాట. ఆయిల్ చక్కగా వేగాక 1 స్పూన్ శనగపప్పు, అలాగే 2 స్పూన్స్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి 2 మినిట్స్ టైం పడుతుంది వేగడానికి. ఇవి మంచిగా వేగాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి 5 తీసుకుంటున్నాను. మీరు అంత స్పైస్ తినలేము అనుకుంటే ఒక 3 or 4 తీసుకోండి. సో పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. మీకు అలవాటు ఉంటే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. ఇది మార్నింగ్ రైస్ కాబట్టి ఇంగువ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అలాగే డైజెషన్ ప్రాబ్లం కూడా రాదనమాట. సో ఇలా మొత్తం మంచిగా మసాలా మిక్స్ చేసుకున్నాక ముందుగా రెడీగా పెట్టుకున్నాం కదా మనం చిల్లీ రైస్ని, ఆ చిల్లీ రైస్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి పోపు అంతా రైస్కి మంచిగా అంటేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో అలాగే ఉంచేస్తే ఎంతో టేస్టీగా ఉండి చిల్లీ రైస్ రెడీ అవుతుంది. గార్నిష్ కోసం మీద నుంచి కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడే తినేసేయాలనిపిస్తుంది కదా, చాలా వేడిగా ఉందన్నమాట. సో దీన్ని అయితే నేను ఇప్పుడు ప్లేట్లో తీసుకొని ఆనియన్తో సర్వ్ చేసుకొని తింటాను. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.